హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక గొప్ప రాజు ఉన్నాడు పిల్లలు. ఆ రాజు తన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే, నేను ఒక పెద్ద డిన్నర్ని ఏర్పాటు చేస్తున్నా. ఈ డిన్నర్కి రాజ్యంలో ఎవరైనా సరే రావచ్చు, కానీ వచ్చేటప్పుడు కాస్ట్లీ బట్టలు వేసుకొని రావాలి అని చెప్పాడు పిల్లలు. ఆ ఊరిలో ఉన్న ప్రజలంతా, రాజుగారు మనల్ని డిన్నర్కి పిలిచాడు, నేను ఏ బట్టలు వేసుకోవాలి? కాస్ట్లీ బట్టలు వేసుకొని రమ్మన్నాడు కదా, నా దగ్గర ఈ డ్రెస్ వేసుకుంటాను లేదా ఇది వేసుకుంటానని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ దేశంలో ఒక పూర్ బెగ్గర్ ఉన్నాడు. అంటే అందరి దగ్గర డబ్బులు అడుక్కుంటూ పాత బట్టలు వేసుకొని అలాగే రోడ్డు మీద అలా తిరుగుతూ, బాబు కొంచెం డబ్బులుంటే ఇవ్వవా, ఆకలేస్తుంది అని అందరి దగ్గర డబ్బులు అడుక్కుంటుండేవాడు పిల్లలు. ఆయన పేరు వీరయ్య. వీరయ్యకు రాజు దగ్గరికి వెళ్ళి భోజనం చెయ్యాలి, ఆ డిన్నర్లో నేను కూడా జాయిన్ అవ్వాలని చాలా ఆశ ఉంది పిల్లలు. కానీ చూస్తే తన దగ్గర అంత కాస్ట్లీ బట్టలు ఏమీ లేవు. ఆ డ్రెస్ అంతా మురికిగా ఉంది, చినిగిపోయి ఉంది. ఆ డ్రెస్ వేసుకొని రాజు దగ్గరికి వెళ్తే, ఇలాంటి డ్రెస్ వేసుకొని ఎందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా అని పంపిస్తారు కదా. అందుకని వీరయ్య అంకుల్కి ఎట్లయినా సరే రాజు అరేంజ్ చేస్తున్న ఆ విందులో తను కూడా జాయిన్ అవ్వాలని కోరుకున్నాడు. అలా ఆలోచిస్తుంటే వీరయ్య అంకుల్కు ఒక ఐడియా వచ్చింది. అదేంటో తెలుసా? రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని ఏదైనా పాత డ్రెస్ ఉంటే ఇమ్మని అడుగుతాను. అప్పుడు రాజు ఇస్తే ఆ డ్రెస్ వేసుకొని నేను కూడా పార్టీకి వెళ్తాను అని డిసైడ్ చేసుకొని రాజు కోట దగ్గరికి వెళ్ళాడు పిల్లలు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, గన్స్ పట్టుకొని నిలబడున్నారు పిల్లలు. సార్ కొంచెం రాజుతో ఒక విషయం చెప్పుకోవాలి, నన్ను పంపిస్తారా అని అడుగుతున్నాడు పిల్లలు. అడుగుతుంటే అక్కడున్న సోల్జర్స్, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? నువ్వు పాత బట్టలు వేసుకొని రాజుతో మాట్లాడతావా? అసలు నీ రూపం చూడ ఎలాగుందో, ఎలా అవతలకి అని బెదిరిస్తూ ఉన్నారు పిల్లలు. ప్లీజ్ అయ్యా, ఒక్క విషయం రాజుకి చెప్పేసుకొని వెళ్ళిపోతానయ్యా అని చెప్పి బతిమాలుకున్నాడు పిల్లలు. అప్పుడు సరేలే వెళ్ళు అని పంపించారు. అప్పుడు వీరయ్య అంకుల్ రాజకోటలో లోపల ఉన్న ఆ కింగ్ దగ్గరకు వెళ్ళాడు. అది చాలా గ్రాండ్గా ఉంది. కింగ్ ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు పిల్లలు. అందరూ మంచి బట్టలు వేసుకొని రాజు చుట్టూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వీరయ్య అంకుల్ మాత్రం మురికిగా ఉన్న బట్టలు వేసుకొని రాజు దగ్గర నిలబడ్డాడు. బాబు ఏంటి ఇలా వచ్చావు, ఏం కావాలో చెప్పు అని కింగ్ వీరయ్య అంకుల్ని అడిగాడు పిల్లలు. అప్పుడు వీరయ్య అంకుల్ అన్నాడు, రాజా నాకొక కోరిక ఉంది రాజా, ఆ కోరికను మీరే తీర్చగలరు, ప్లీజ్ రాజా నా కోరిక తీర్చవా అని అడిగాడు పిల్లలు. నీకా? ఏం కోరిక, ఏం కావాలో చెప్పు అని అంటే అప్పుడు వీరయ్య అంకుల్ అన్నాడు, రాజా మరే మీరు మొన్నటి దినాన మన దేశంలో ఒక అనౌన్స్మెంట్ చేశారు కదా, మీతో పాటు మేము కూడా డిన్నర్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పారు కదా రాజా. కానీ నాకు కూడా ఆ డిన్నర్లో పార్టిసిపేట్ చేయాలని ఉంది. నా దగ్గర చూస్తే మంచి బట్టలే లేవు రాజా, చూసారా మురికి బట్టలు చినిగిపోయి ఉన్నాయి రాజా. మీరేమనుకోకపోతే మీ దగ్గర ఉన్న వాటిల్లో ఒక్క పాత డ్రెస్ నాకు ఇవ్వండి రాజా, ఆ డ్రెస్ వేసుకొని నేను కూడా మీరు అరేంజ్ చేస్తున్న డిన్నర్లో పార్టిసిపేట్ చేస్తాను, ప్లీజ్ రాజా కాదు అని అనకండి అని రిక్వెస్ట్ చేశాడు పిల్లలు. ఆయన అడుగుతుంటే రాజుకు చాలా మనసులో ఎట్లాగో అయిపోయింది పిల్లలు. ఎట్లయినా ఇతనికి హెల్ప్ చేయాలని గబగబా వాళ్ళ కొడుకుని పిలిచాడు. నాన్న ఒకసారి ఇట్రా చూడు, ఈయనకి బట్టలు కావాలంట, నీ రూమ్లోకి తీసుకెళ్ళి ఏదైనా ఒక డ్రెస్ ఇవ్వు అని చెప్పాడు పిల్లలు. రాజకుమారుడు వీరయ్య అంకుల్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళి, అంకుల్ మీకు ఏ డ్రెస్ కావాలో తీసుకోండి, ఏమి ఇబ్బంది లేదు, మీకు నచ్చింది తీసుకోండి అని చెప్పాడు పిల్లలు. అప్పుడు వీరయ్య అంకుల్ ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు, వావ్ ఈ డ్రెస్సులు ఎంత బాగున్నాయి, ఇవన్నీ ఎంత కాస్ట్లీవో కదా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, నాకు భలే నచ్చేసింది, ఇది వేసుకుంటే బాగుంటానా, ఇది వేసుకుంటే బాగుంటానా అని అన్నీ చూస్తూ ఉన్నాడు పిల్లలు. వీరయ్య అంకుల్కు ఒక డ్రెస్ నచ్చింది. వెంటనే అది తీసుకొని, సార్ నాకు ఇది కావాలి, ఇది నచ్చింది అని అన్నాడు పిల్లలు. ఓకే ఇది తీసుకొని వేసేసుకో, ఆ పాత డ్రెస్ తీసేసే అని చెప్పి గదిలోకి పంపిస్తే
వీరయ్య అంకుల్ ఆ డ్రెస్ వేసుకున్నాడు పిల్లలు. ఎంత బాగుందో! సడన్గా వీరయ్య అంకుల్ని చూస్తే పెద్ద ఆఫీసర్ లాగా మారిపోయాడు. వావ్, నేను ఎంత బాగున్నానో కదా! నాకు ఇంతకుముందు అన్ని చినిగిపోయిన బట్టలు, పాత బట్టలు ఉండేవి. ఇప్పుడు చూడు నేను వేసుకున్న ఈ డ్రెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అని ఒకటే సంతోషపడతా ఉన్నాడు. అద్దంలో చూసుకొని ఒకటే మురిసిపోతున్నాడు పిల్లలు. కానీ వీరయ్య అంకుల్కు ఎక్కడో ఒక ఆలోచన వచ్చింది. ఇంత మంచి డ్రెస్ నాకు ఇచ్చాడు కదా, ఇంకా మళ్ళీ ఎప్పుడైనా నా డ్రెస్ నాకు ఇచ్చాయి అని అన్నాడు అనుకో, నా పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు. మీరు కూడా అప్పుడప్పుడు అంతే చేస్తారు కదా. ఫ్రెండ్కి పెన్సిల్ ఇస్తారు, ఫ్రెండ్ ఎప్పుడన్నా కచ్చి అన్నాడంటే చాలు, మొన్న నేను నీకు పెన్సిల్ ఇచ్చినా కదరా, నా పెన్సిల్ నాకు ఇచ్చేయి, నా ఎరేజర్ నాకు ఇచ్చేయి అని ఇచ్చిన అన్నీ తీసేసుకుంటారు కదా. ఇది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా పిల్లలు? తప్పు కదా. మనం ఎప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా ఇస్తే దాన్ని మళ్ళీ మనం తీసుకోవద్దు, అది వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఓకేనా? పార్టీ అయిపోయింది కదా, నా డ్రెస్ నాకు ఇచ్చే అంటే నేనేం చేయాలి అని వదిలేసిన ఆ పాత చినిగిపోయిన బట్టలను ఆ కవర్లోనే పెట్టుకొని వెళ్తా ఉన్నాడు పిల్లలు. అప్పుడు రాజకుమారుడు అన్నాడు, వీరయ్య అంకుల్ ఈ డ్రెస్ ఎప్పటికీ మీదే, ఇంకా నేను మళ్ళీ అడగను. మంచి క్లాత్, ఎప్పటికీ పాడవ్వదు, అది చక్కగా ఉంటుంది, కాబట్టి మీరు దీన్ని ఉంచేసుకోండి, నాకు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు అంకుల్ అని చెప్పాడు పిల్లలు. కానీ ఏమో ఒక డౌట్ మనసులో ఉంది, చెప్పలేము. సడన్గా నా డ్రెస్ నాకు ఇచ్చాను ఎప్పుడు అడిగినా, ఇంకొక డ్రెస్ నా దగ్గర లేదు కదా అని చెప్పి ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో ఆ పాత బట్టలు వేసుకొని భుజానికి తగిలించుకొని బయలుదేరి వెళ్తున్నాడు పిల్లలు. అక్కడ రాజు ఏర్పాటు చేసిన ఆ ఫంక్షన్కు వీరయ్య అంకుల్ కూడా వెళ్ళాడు పిల్లలు. అందరూ టేబుల్ మీద ఎన్ని కాస్ట్లీ కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో, స్వీట్స్, ఫ్రూట్స్, బిర్యానీస్, ఎన్ని కర్రీస్ ఉన్నాయో అవన్నీ వస్తూ ఉంటే అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వీరయ్య అంకుల్ మాత్రం తన ఒళ్ళోనే ఆ పాత బట్టలు పెట్టుకొని, అమ్మో ఇది కనుక కింద పడితే అందరు నన్ను విచిత్రంగా చూస్తారేమో అని దాన్ని ఒక చేత్తో పట్టుకొని ఏదో కొంచెం అలా తింటున్నాడు. మనస్ఫూర్తిగా తినలేకపోయాడు, అన్నీ ఎంజాయ్ చేయలేకపోయాడు. కొంతవరకు ఎంజాయ్ చేసి బయటికి వచ్చాడు. ఎక్కడికి పోయినా సరే ఒంటి మీదేమో రాజవస్త్రాలు ఉన్నాయి, చేతిలోనేమో పాత కవర్ ఉంది. అలాగే తిరుగుతూ ఉన్నాడు పిల్లలు. ఎన్ని రోజులైనా ఆ కవర్ను వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే మనసులో ఎక్కడో అనుమానం, ఎప్పుడైనా రాజకుమారుడు వచ్చి నా డ్రెస్ ఇచ్చేయి అని అడుగుతాడేమో అని అలాగే పట్టుకొని తిరుగుతున్నాడు. ఒకరోజు రాజకుమారుడు వీరయ్య అంకుల్ను ఒక చోట కలిశాడు. ఏం వీరయ్య అంకుల్ బాగున్నావా అని అంటే, బాగున్నానయ్యా అని అలాగే ముఖం వైపు చూస్తుంటే, ఏంటి ఆ కవరు ఇంకా పట్టుకొని తిరుగుతున్నావా అని అడుగుతున్నాడు పిల్లలు. అడగగానే తల వంచుకొని చాలా ఏడుస్తూ, సారీ అయ్యా, సడన్గా నీ మనసు మారిపోతుందేమో అని ఆ పాత బట్టలు నేను క్యారీ చేస్తూనే ఉన్నాను, నిన్ను నేను నమ్మలేకపోయాను. ఇన్ని రోజులైనా నీ బట్టలు నన్ను అడగలేదయ్యా, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదయ్యా అని అంటుంటే, అప్పుడు రాజకుమారుడు అంటాడు, నేను నీకు విలువైనవి ఇచ్చాను, కొత్తవి ఇచ్చాను, ఇంకా నీకు పాత బట్టలతో ఏం పని, దాన్ని వదిలిపెట్టేసాయి. ఆ కంపు బట్టలు, ఆ మురికి బట్టలు నువ్వు పట్టుకున్నంతసేపు ఈ కొత్త బట్టలను నువ్వు అస్సలు ఎంజాయ్ చేయలేవు. నా మాట విని అవి అవతల పడేసాయి, నేను నిన్ను మళ్ళీ అడగను, ఇది నీదే అని చెప్పాను కదా అని చెప్పాడు పిల్లలు. అప్పుడు వీరయ్య అంకుల్ చేసిన ఆ పని బట్టి చాలా తప్పుగా ఫీల్ అవుతూ, ఓకే అయ్యా నువ్వు చెప్పినట్టు ఇంకా బెగ్గర్ లైఫ్ నాకొద్దు, నేను రాయల్గా బ్రతుకుతానని ఆ పాత బట్టలను తీసి అవతల పడేశాడు పిల్లలు. చెల్లి తమ్ముడు, నిజమే కదా, పాత జీవితాన్ని క్యారీ చేసినంత వరకు కొత్త జీవితాన్ని అసలు ఎంజాయ్ చేయలేం పిల్లలు. అందుకని దేవుడు మనకు న్యూ లైఫ్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పాత జీవితం చాలా భయంకరమైంది, కంపు వాసన కొడుతుంది. పాత జీవితాన్ని ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడే కొత్త జీవితాన్ని మనం ఆనందించవచ్చు. ఓకేనా? బైబిల్ గ్రంథంలో కూడా ఒక అంకుల్ ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య. ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేస్తుండేవాడు, సుంకం వసూలు చేస్తుండేవాడు. ఆయన అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా పిల్లలు, తీసుకోవాల్సిన డబ్బుల కంటే డబల్ తీసుకుంటుండేవాడు, అన్యాయంగా తీసుకునేవాడు. అన్న ఈరోజు మా దగ్గర అన్ని డబ్బులు లేవన్నా, మళ్ళీ నెక్స్ట్ వీక్ రండి
రండి అన్న అంటే వాళ్ళని నోటికి వచ్చినట్టు తిడుతుండేవాడు. అందుకని ఎవ్వరికి ఆయన అంటే ఇష్టం లేదు. కానీ ఒకరోజు ఆయన ఉంటున్న ఎరుకు అనే ప్రాంతానికి యేసయ్య వస్తున్నాడని తెలిసి జక్కయ్య అంకుల్ యేసయ్యని చూడాలనే ఆశతో ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు పిల్లలు. అప్పటికే యేసయ్య ఊరు వచ్చేసాడు. చాలామంది యేసయ్య చుట్టూ ఉన్నారు. యేసయ్య మాటలు వినాలని చూస్తున్నారు. అయితే జక్కయ్య అంకుల్ అనుకున్నాడు, నేను కూడా ఆ యేసయ్య ఎవరో చూస్తా, ఇంతమంది ఆయన్ని వెంపడిస్తున్నారు, ఆయనలో ఏంటంత స్పెషల్ అని జక్కయ్య అంకుల్ కూడా బయటకు వచ్చి యేసయ్య కోసం చూస్తున్నాడు. కానీ ఎవ్వరు ఆయనకి ప్లేస్ ఇవ్వట్లేదు. అందరూ రౌండ్గా యేసయ్య చుట్టూ ఉన్నారు. కొంచెం సైడ్ ఇవ్వరా, నేను కూడా యేసయ్యతో మాట్లాడతానంటే ఇలా చూసి వెళ్ళు అని అందరూ తిట్టుకుంటున్నారు పిల్లలు. పాపం ఎవ్వరు అలౌ చేయకపోయేసరికి అలా ఇలా చూశాడు. ఏం చేయాలా అని ఆలోచించాడు. వెంటనే జక్కయ్య అంకుల్కి ఒక ఐడియా వచ్చింది. పక్కనే ఒక చెట్టు ఉంది. ఎవ్వరేమనుకుంటారో ఆలోచించకుండా నేరుగా చెట్టు ఎక్కేశాడు పిల్లలు. కొన్నిసార్లు మనం అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారని సిగ్గుపడుతుంటాం. ఎవరైనా ఇంటికి వెళ్తే అన్నం తిన్నానా అంటే వద్దంటే, ఫుల్గా ఉందంటే, ఇప్పుడే తినొచ్చానంటే అని అబద్ధాలు కూడా ఆడతారు కదా. చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారని భయపడతాం. చర్చిలో వర్షిప్ చేయమంటే నేను కళ్ళు మూసుకుంటే అందరు నన్ను చూసి నవ్వుతారేమో, నేను చేతులెత్తి వర్షిప్ చేస్తే నన్ను చూసి ఎక్కిరిస్తారేమో, నేను సాంగ్ పాడితే ఎవరైనా నవ్వుతారేమో అని భయపడతా ఉంటారు. పిల్లలు దేవుని పని చేసేటప్పుడు ఎప్పుడు సిగ్గుపడకూడదు, భయపడకూడదు. జక్కయ్య అంకుల్ మేడి చెట్టు ఎక్కేశాడు పిల్లలు. పైనుంచి యేసయ్యని చూస్తున్నాడు. వావ్, యేసయ్య ముఖం ఎంత ప్రశాంతంగా ఉంది కదా, ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, అందుకే కాబోలు అంతమంది జనాలు ఆయన చుట్టే ఉంటారు అని అలాగే చూస్తున్నాడు పిల్లలు. ఇంతలో ఏం జరిగిందో తెలుసా? ఆ క్రౌడ్ అంతా జక్కయ్య అంకుల్ ఎక్కడున్నాడో అక్కడికి వస్తుంది. అదేంటి, నేను చెట్టు మీద నుంచి ఆ క్రౌడ్ని చూస్తుంటే అది నా సైడ్ వస్తుందేంటి, ఇంకా దగ్గరగా యేసయ్య కనిపిస్తున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఆ యేసయ్య జక్కయ్య అంకుల్ ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్య అంకుల్ ఇట్లా చూశాడు పిల్లలు. వావ్, యేసయ్య ఎంత మంచోడు కదా, నన్నే చూస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే యేసయ్య ఇలా చూసి జక్కయ్య కిందికి రా అని పిలిచాడు. యేసయ్యకి నా పేరు ఎట్లా తెలుసు అని షాక్ అయిపోయాడు పిల్లలు. ఎవరైనా మనం రోడ్డు మీద వెళ్తుంటే నీ పేరు పెట్టి హలో నాన్న పింకీ బాగున్నావా అంటే ఒక్క నిమిషం షాక్ అయిపోతాం కదా, నా పేరు మీకెట్లా తెలుసు అని. ప్రేజీ బాగున్నావా అంటే ఆంటీ మీకు నా పేరు ఎట్లా తెలుసు అని అంటారు కదా. అట్లా జక్కయ్య షాక్ అయిపోయాడు పిల్లలు. అప్పుడు యేసయ్య కిందికి రా జక్కయ్య, నేను మీ ఇంటికి వస్తానన్నాడు. నిన్ను చూడడానికి నేను వచ్చాను, ఎవరు నన్ను రానియట్లేదని చెట్టు ఎక్కాను, నువ్వేమో నా దగ్గరికే వచ్చావు, నా పేరు పెట్టి పిలిచావు, మా ఇంటికి వస్తావా యేసయ్య అని ఎంత స్పీడ్గా జక్కయ్య చెట్టు దిగాడు పిల్లలు. నిజమే, యేసయ్యకు మన పేరు తెలుసు, మన లైఫ్ కూడా యేసయ్యకు తెలుసు. జక్కయ్య అంకుల్ హ్యాపీగా యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు పిల్లలు. అంతే, వెంటనే జక్కయ్య అంకుల్కి మనసులో చాలా చేంజ్ అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. జక్కయ్య అంకుల్ యేసయ్యతో ఒక మాట అన్నాడు పిల్లలు. అదేంటంటే, యేసయ్య ఇన్ని రోజులు డబ్బే ప్రపంచం అనుకున్నా, మనీ ఉంటే చాలు అన్నీ నాకు వచ్చేస్తాయని అనుకున్నాను, కానీ మనీ ఇవ్వలేనిది ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉందని నాకు ఈరోజే అర్థమైంది. మనీ ఇవ్వలేని సాల్వేషన్, మనీ ఇవ్వలేని పీస్ నీ దగ్గర నాకు దొరికింది. నేను అనుకున్నాను మనీ కెన్ మేక్ మెనీ థింగ్స్ అనుకున్నాను, కానీ నీ దగ్గర నాకు ఆన్సర్ దొరికింది. డబ్బు కోసం పరిగెత్తాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదయ్యా, నాకు హ్యాపీగా అనిపించలేదు. కానీ నువ్వు మాట్లాడుతున్న కాసేపటికే డబ్బు నాకు నచ్చట్లేదు, డబ్బు మీద నాకున్న ప్రేమ అంతా వెళ్ళిపోయింది. అన్యాయంగా నేను చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాను, కానీ ఈరోజు మీకు ప్రామిస్ చేస్తున్నా, ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 times యాడ్ చేసి నేను ఇస్తాను యేసయ్య అని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. తన మనసు మార్చుకున్నాడు. ఆ తర్వాత నుండి ఎక్కడెక్కడ దాచిపెట్టిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అక్క ఒకసారి తలుపు తీయండి అంటే ఆ ఇంట్లో వాళ్ళు అమ్మో వచ్చాడరా బాబోయ్ డబ్బులు అడుగుతాడు ఇప్పుడు అని అనుకుంటుంటే జక్కయ్య అంకుల్ అంటాడు, అక్క నేను డబ్బులు అడగటానికి రాలేదక్క, నేను డబ్బులు మీకు ఇవ్వడానికి వచ్చాను. నువ్వా? మాకా డబ్బులా? అసలు ఎప్పుడైనా జరిగిందా? ఉన్నాయన్నీ లాక్కుపోతావు, నువ్వు మాకు ఇవ్వడం ఏంటి అని అంటే అప్పుడు జక్కయ్య చెప్తాడు, యేసయ్య నా జీవితాన్ని మార్చాడక్క,
మొన్నటి వరకు నేను డబ్బును ప్రేమించాను, కానీ ఇప్పుడు యేసయ్య నా జీవితంలోకి వచ్చాక నా పాత జీవితాన్ని విడిచిపెట్టి నేను యేసయ్యను ప్రేమించడం మొదలుపెట్టాను. యేసయ్య మా ఇంటికి వచ్చాక నా ఇల్లు మారింది, నా బ్రతుకు మారింది, నా మనసు పూర్తిగా మారిపోయిందక్క అని చెప్పాడు పిల్లలు. వావ్, నిజమా? ఇంతగా నిన్ను మార్చిన ఆ యేసయ్య నాకు కూడా కావాలని ఎంతోమంది జక్కయ్యను చూసి మారుండొచ్చు కదా. చెల్లి తమ్ముడు, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? పాత జీవితాన్ని విడిచిపెడితేనే కొత్త జీవితాన్ని ఆనందించగలం. కాబట్టి నువ్వెవరైనా సరే నీలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? మమ్మీ డాడీ చెప్పిన మాట వినకపోవడం, ప్రేయర్ చేయకపోవడం, బైబిల్ చదవకపోవడం, దేవునికి భయపడకపోవడం, అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయటం, బూతు మాటలు మాట్లాడటం అలవాటు చేసుకున్నావా? ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని వదిలేసేయి. యేసయ్యను నీ హృదయంలో చేర్చుకో. అప్పుడు దేవుడు నీకు ఒక న్యూ లైఫ్ ఇస్తాడు. ఆ పాత జీవితం నువ్వు ఎప్పుడు వదిలిపెడతావో అప్పుడే దేవుడు నీకు కొత్త ఆనందాన్ని ఇస్తాడు. మరి ఈ రోజు నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని వదిలేద్దామా? ఇందాక మనం వీరయ్య అంకుల్ని చూసాం కదా. కొత్త బట్టలు వేసుకున్న పాత బట్టల్ని క్యారీ చేయడం వల్ల ఆ డిన్నర్ను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాడు. వద్దు పిల్లలు, అలాంటి లైఫ్ మనకు వద్దు. జక్కయ్య అంకుల్ చూడండి, యేసు ప్రభుని ఎప్పుడైతే తన ఇంట్లోకి ఇన్వైట్ చేశాడో వెంటనే యేసయ్యను తన హార్ట్లోకి ఇన్వైట్ చేశాడు. అప్పుడు తనలో ఉన్న ప్రతి పాపపు అలవాటు, ప్రతి పాత జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి ఒక కొత్త జీవితాన్ని జీవించాడు. అందుకే జక్కయ్య అంకుల్ జీవితం ఒక గొప్ప మార్పు వచ్చింది. అనేకులకు బ్లెస్సింగ్గా మారాడు. ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న చెల్లి తమ్ముడు, నువ్వు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు కదా. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. పాత జీవితం మాలో ఉన్నంత వరకు కొత్త జీవితాన్ని మేము ఆనందించలేమని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ రోజు నుంచి కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు పాత జీవితం, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని విడిచిపెట్టి యేసయ్య నీలో కొత్త జీవితాన్ని ఆనందించే కృప దయచేయమని వందనాలు చెల్లిస్తూ ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడును స్పెషల్గా బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ బస్ నేర్చుకుందామా? ఎజెకియల్ 18:31, యెహెజ్కేలు 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. మరొకసారి నేర్చుకుందామా? యెహెజ్కేలు 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఎజెకియల్ 18:31, యెహెజ్కేలు 18:31. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. వీరయ్య అంకుల్ ఏమి కోరుకున్నాడు? కొత్త బట్టలు వేసుకున్న తర్వాత వీరయ్య అంకుల్ ఏమి క్యారీ చేశాడు? యేసయ్య ఏ ప్రాంతానికి వచ్చాడని జక్కయ్య తెలుసుకున్నాడు? జక్కయ్యను పేరు పెట్టి పిలిచింది ఎవరు? అక్రమంగా తీసుకున్న డబ్బును ఎన్నింతలు తిరిగి ఇచ్చేస్తానని జక్కయ్య అంకుల్ చెప్పాడు. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.